brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణ వ్యాప్తంగా ఈడీ సోదాలు చేస్తోంది. గొర్రెల పంపిణీ స్కామ్ కేసుకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఈడీ ఈ సోదాలు నిర్వహిస్తోంది. ఒకేసారి 8 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది ఈడీ. ఒక్క హైదరాబాద్ లోనే 6 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. గొర్రెల పంపిణీ కేసులో ఈడీ అధికారుల తనిఖీలు ముమ్మరమయ్యాయి. ఏకకాలంలో 8 చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. ఒక్క హైదరాబాద్ లోని 6 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా తెలంగాణ వ్యాప్తంగా మరొక 2 చోట్ల కూడా ఈడీ ఈ తనిఖీలు ప్రారంభించింది. మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. విజయ్, గొర్రెల పంపిణీ కేసుకు సంబంధించి ఈడీ అధికారుల తనిఖీలు ఎంతవరకు వచ్చాయి? ఈ స్కామ్ కు సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికాయా? గొర్రెల పంపిణీ కేసులో ఈడీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. ఈ రోజు ఉదయం నుంచి తెలంగాణ వ్యాప్తంగా 8 చోట్ల ఈ సెర్చెస్ కొనసాగిస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మొయినుద్దీన్ తో పాటుగా అప్పటి షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నటువంటి రామచంద్ర నాయక్ తో పాటుగా మరొక ఓఎస్డీ, గతంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఓఎస్డీ కళ్యాణ్ నివాసంలో ప్రస్తుతం ఈ సెర్చెస్ అయితే కొనసాగుతుంది. మొత్తం 8 చోట్ల ఈ సెర్చెస్ కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోనే 6 చోట్ల ఈ సెర్చెస్ కొనసాగుతున్నట్టుగా ఈడీ అధికారులు చెప్తున్నారు. దాదాపు 700 కోట్లకు సంబంధించిన దాంట్లో గతంలో ఏసీబీ మొత్తం 6గురిని అరెస్ట్ చేసింది. 6 నివాసాలతో పాటుగా మరొక 2 ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైతే ఈ ప్రధానమైన గొర్రెల వ్యాపారిగా ఉన్నటువంటి లోలోనా గ్రూపు చైర్మన్ మొయినుద్దీన్తో పాటుగా అప్పటి డైరెక్టర్ గా పనిచేసిన రామచంద్ర నాయక్, అప్పటి మంత్రి ఓఎస్డీ కళ్యాణ్ నివాసంలో కూడా ఈడీ సెర్చెస్ కొనసాగుతున్నాయి. ఏసీబీ ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేసింది. దీంట్లో 700 కోట్లకు సంబంధించిన దాంట్లో ఈ హవాలా రూపంలో కావచ్చు, లేకపోతే పిఎంఎల్ఏ చట్టాలకు వ్యతిరేకంగా కొంత డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా గుర్తించిన ఈడీ ప్రస్తుతం వాళ్ళ నివాసాల్లో సోదాలు చేస్తుంది. ఈ 700 crores ఎక్కడైతే స్కామ్ జరిగిందో వీటిని ఏ రూపంలో డబ్బుల్ని తీసుకొచ్చారో, గొర్రెల్ని ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ విజయ్.